మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. కోతకొచ్చిన వరి పంటను ఐకేపీ సెంటర్లకు తీసుకువెళ్లి అక్కడ నిల్వ ఉంచగా వర్షం కారణంగా ధాన్యం తడిసిపోయింది. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఐదు రోజుల కిందట వడ్లు కోయడం జరిగింది, ఆరబెట్టడం జరిగింది. 2-3 పాయింట్లు మ్యాచర్ తక్కువ వస్తే రేపు కుప్ప చేద్దాం అనుకున్నాం. కుప్ప చేసుకున్న అంచే వరకే వర్షం కొట్టి ఆ రోజు నష్టం జరిగింది. మళ్ళీ నిన్న పెద్ద ఎత్తున ఆరబెట్టంగా పెద్ద ఎత్తున వర్షం కొట్టింది. వర్షం కొట్టి వడ్లన్నీ మొత్తం కొట్టుకుని పోయినాయి. చూడండి, మొత్తం అన్ని కొట్టుకుని పోయినాయి. నేను కోసేయాడికి 5 రోజులు అవుతుంది. 5 రోజులు అంటే కోసినాడు తెల్లారి కుప్ప నేర్పిన. తెల్లారి నేర్పి ఏం చేసిన 6 రోజులు పొద్దుదాకా నేర్పుకుంటున్నా పలసా పోసి. మళ్ళీ తెల్లారి మళ్ళీ వర్షం పడ్డది. వర్షం పడడం వల్ల మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ తెల్లారి వచ్చి మొత్తం ఆ ఎండుకునంతా మళ్ళీ పరదలేసి తర్రపోసిన. తర్రపోసి పొద్దుదాకా నేర్పుకుంటున్నా. సాయంత్రం 5:30-6 గంటలకు వచ్చాడు. మ్యాచర్ చూసాడు. మ్యాచర్ చూసి మ్యాచర్ వచ్చి పోసుకున్నాడు 7 గంటలకు వచ్చి. అన్నవాళ్ళే నేను ఇక తెల్లారంగా వచ్చి పోతానా అని అనుకునేసరికి రాత్రి మళ్ళీ వర్షం పడి నా వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. 1.5 ఎకరం భూమి, 1 ఎకరం 20 గుంటలు, మన 5 ట్రాక్టర్లన్నర వెళ్ళినాయి.